వారు పార్వతీదేవి స్వరం విన్నాక వారు తన కనులను తెరిచారు కూడా. కానీ వారు సోదరి పార్వతిలో సతిని కనుగొనలేకపోయారు. వారికి ధ్యానావస్థలో కనిపించింది ఒక స్త్రీ రూపం మాత్రమే. తను సతీదేవి కాదు, ఒక అపరిచితురాలు అంతే. పార్వతీదేవి కూడా మహాదేవుణ్ణి చూడలేదు. తన మానాభిమానాలను నిలబెట్టుకుంటూ తన దృష్టిని కేవలం మహాదేవుడి పాదాలపైనే కేంద్రీకరించి ఉన్నారు. నాన్నగారు, తమరి మహాయోగికి ఒక మాట తెలియజేయండి. ఎవరైతే యోగాభ్యాసంలో లీనమైపోయాక వారి దగ్గర ఉన్నది స్త్రీ లేక పురుషుడా అన్నది వారికి ఏమాత్రమూ తెలియదు కదా. యోగులు సాధుపుంగవుల జీవితాలు లోక కళ్యాణం కోసం మాత్రమే అంకితమై ఉంటాయి. నేను వారిని సేవించుకుంటే నాకు కూడా శుభం చేకూరుతుంది. నేను మీకు మాటిస్తున్నాను, నేను నా సేవా రీతిలో వారికి ఎలాంటి ఆటంకము కలగనివ్వను. ఇక్కడి శాంతి నిశ్శబ్దాలకు ఎటువంటి భంగము వాటిల్లనివ్వను. మహాయోగీశ్వర, మా పుత్రికకు తమరిని సేవించడానికి అనుమతినిచ్చి మమ్మల్ని తరింపచేయండి. సరే పర్వతరాజా, అలాగే కానివ్వండి. పర్వతరాజా, నేను తమరి పుత్రిక నన్ను సేవించడానికి అంగీకరిస్తున్నాను. మహాదేవుడు పార్వతీదేవికి తన సేవకు అనుమతినిచ్చారు. ఇంకా జరగాల్సిందొక్కటే ఈ సేవా భాగ్యంలో పరస్పరం చూసుకోవడం మాత్రమే.